వెల్కమ్ టు వినిలా స్పార్కిల్. సో మొన్న నేను రీసెంట్గా ఐబ్రోస్ వీడియో పోస్ట్ చేశాను కదా. ఆ ఐబ్రోస్ వీడియోకి చాలామంది డిఎమ్స్ చేశారు. ఆ రిపోర్ట్ నా దాకా తీసుకొచ్చారు. ఆ క్వశ్చన్స్కి ఈరోజు ఆన్సర్ చేస్తాను. హియర్ వి గో. పర్మనెంట్ ఐబ్రోస్ అనేవి థిక్గా నీట్గా మనం పెన్సిల్ అనేది ఎవ్రీడే యూజ్ చేయకుండా నీట్గా పర్మనెంట్గా అంటే 2 to 4 years అట్లీస్ట్ 2 to 4 years వరకు మనం పెన్సిల్ మళ్ళీ వాడకుండా చేసే ఇంక్ అని అర్థం. పర్మనెంట్ ఐబ్రోస్ అంటే ఎక్స్ట్రా హెయిర్ ఉంటుంది చూడండి, అది శాశ్వతంగా తీసేసేది కాదు. పర్మనెంట్ ఐబ్రోస్ అనేది మనం పెన్సిల్తో ఎలా అయితే నీట్గా షేప్ చేసుకుంటామో అది మనం ఎవ్రీడే చేయకుండా మనం పర్మనెంట్గా అంటే పర్మనెంట్ అంటే 2 to 3 years ఆర్ 4 years అని అర్థం. సెమీ పర్మనెంట్ అంటే 1 month అని అర్థం. సో ఈ వ్యత్యాసం తెలుసుకోండి. ఇంకొకటి, మన ఐబ్రోలో వైట్ హెయిర్ కనుక ఉంటే పర్మనెంట్ ఐబ్రోస్ వల్ల ఆ వైట్ హెయిర్ బ్లాక్ అవ్వదు. ఆ వైట్ హెయిర్ లాగే ఉంటుంది. ఇది జస్ట్ స్కిన్ ఒక 2 to 3 లేయర్స్లోకి ఆ ఇంక్ వెళ్ళి చక్కగా నీట్గా కనిపిస్తుంది. సో మనం ఎవ్రీడే మోర్ టైం తీసుకోకుండా నీట్గా ఫాస్ట్గా రెడీ అవ్వచ్చు. ఎవరికైనా ఐబ్రోస్ తక్కువగా ఉంటే చక్కగా నీట్గా కనపడుతుంది. సో పర్మనెంట్ ఐబ్రోస్ అనేది ఎగ్జాంపుల్కి మీకు వీడియో కూడా వస్తుంది. సో ఈ విధంగా ఉంటుందని తెలుసుకోండి. సో ఫస్ట్ థింగ్, ఇట్ ఈస్ ఓన్లీ ఏ నీట్ ఐబ్రో టు షేప్ ఇట్. అంటే ఒక పెన్సిల్తో మనం ఎలా నీట్గా షేప్ చేస్తామో అలా మనం 4 years షేప్లో అంటే నీట్గా థిక్గా ఉండటానికి చేసే ప్రొసీజర్. వైట్ హెయిర్ వెళ్ళదు అండ్ ఎక్స్ట్రా హెయిర్ మళ్ళీ మీరు తీసుకోవాల్సిందే. సో ఎక్స్ట్రా హెయిర్ అనేది హెయిర్ రిమూవల్ లేజర్తో పోతుంది, పర్మనెంట్ ఐబ్రోస్తో కాదు. సో నోట్ దిస్ పాయింట్.